రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ధర్నా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్ష చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ధర్నా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్ష చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ధర్నా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్ష చేపట్టనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు అమూల్య చెవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం 11 గంటలకు ఈ రోజు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ దీక్ష కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే చేవేల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ముఖ్యంగా చేవేల నియోజకవర్గంలో ఎవరికి కూడా అంటే దాదాపుగా 100% రైతు రుణమాఫీ చేశామని చెప్పి గొప్పలు చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎక్కడ కూడా 20% కూడా రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇక నుంచి రైతు దీక్ష కార్యక్రమాలు చేపడతామని దానిలో భాగంగా ఈ రోజు చేవేల నియోజకవర్గంలోని షాబాద్ లో రైతు దీక్ష కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానందరినీ కూడా తరలించేందుకు ఇప్పటికే 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా చేవేలలో ఉంటున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉండు మొత్తం రైతాంగానందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి రైతు దీక్ష కార్యక్రమానికి తరలించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అంటే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతులకు సంబంధించిన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి, అది 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి ఏడాది అవుతున్నా కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఒక్క హామీ కూడా అమలు కావలేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో రైతు దీక్ష కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇప్పటికే నిన్న ఈడీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వం పైన కొన్ని ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తుంది మాటలు. ఎందుకంటే చూసాం మనం నిన్న అక్రమంగా కేసు పెట్టారు, నా పైన ఏసీబీ కేసు పెట్టారు. దీనిలో భాగంగానే ఏసీబీ కేసు ఆధారంగా తేమ ఉల్లంఘనలు జరిగాయని చెప్పేసి ఇటు ఈడీ కూడా నా పైన కేసు నమోదు చేసింది. చట్టాన్ని గౌరవిస్తాము, ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరవుతాము, ఏసీబీ విచారణకు హాజరవుతాము. కానీ కుట్రపూరితంగానే ప్రభుత్వం నా పైన ఒక కేసులు బనాయిస్తుందని చెప్పేసి చెప్తున్నారు కేటీఆర్. నిన్న మీడియాతో కూడా మాట్లాడారు. కాబట్టి సో ఈ రోజు ఖచ్చితంగా రైతు దీక్ష కార్యక్రమాల్లో కూడా ఇటు ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన కొన్ని ఘాటైన విమర్శలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ నెలలోనే అంటే రైతు దీక్ష కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించిన తర్వాత ఓవరాల్ గా ఒక రోజు పెద్ద బహిరంగ సభ ప్లాన్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానికి బహిరంగ సభకి కేసీఆర్ ని కూడా కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే చూసాం మనం 2025లో ఖచ్చితంగా కేసీఆర్ విశ్వరూపం ఏంటో చూస్తారు మీరు అని చెప్పేసి కూడా ఆనాడు కేటీఆర్ కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఓవరాల్ గా రైతు దీక్ష కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఒక బహిరంగ సభకు ప్లాన్ చేసి ఆ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఒక 1 year లోనే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఫ్యూచర్ మనదే, ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులు మనే అధైర్యపడొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ ఎప్పటికప్పుడు నాయకులకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలు ఏదైతే ఉన్నాయి హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ముఖ్యంగా రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అన్నారు. ఆనాడు ఎకరానికి దాదాపుగా 15,000 రూపాయలు అంటే కారుకి 7,500 7,500 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. మాట మార్చి మళ్ళీ 12,000 రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇటు ప్రజల్లో నిలదీయాలి, ఇటు శాసనసభ వేదిక కూడా నిలదీయాలి. అందుకు మనందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ లో రైతు దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ పైన ఒక జంకు సైరన్ మోగిస్తామని చెప్పేసి కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు రైతు దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.